ఆంధ్రజ్యోతిలో మనకు అదే రాశారు చూడండి. జేఈ మెయిన్స్లో జరిగిన దాని గురించి రాశారు. తుదికి విడుదల గంటలోపే తొలగింపు, జేఈ మెయిన్స్ ఫలితాల్లో గందరగోళం, ఎలాంటి ప్రకటన చేయని ఎన్టీఏ, విద్యార్థుల్లో ఆందోళన. పాపం నిజంగా. ఇక వక్ఫ్ ఆస్తుల జోలికి వెళ్ళం, బోర్డులు కేంద్ర వక్ఫ్ కౌన్సిల్లో నియామకాలు చేపట్టం, తదుపరి విచారణ వరకు యథాస్థితి, సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం హామీ, కొత్త చట్టంపై స్టే ఇవ్వద్దని అభ్యర్థన, అంగీకరించిన ధర్మాసనం, అభ్యంతరాలపై జవాబిచ్చేందుకు వారం గడువు, ప్రభుత్వం కౌంటర్పై తర్వాత 5 రోజుల్లో రీజాయింటర్లు వేయాలని పిటిషనర్లకు ఆదేశం, విచారణ మే 5వ తేదీకి వాయిదా, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అంశంపై ఆ రోజు నిర్ణయం తీసుకుంటామని వెల్లడి. ఇక పుప్పాలగూడలో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్, బట్టి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం సమీక్షలో నిర్ణయం, ఐఏఎస్లకు ఎమ్మెల్యేలకు కేటాయించిన భూమి ఇందులో భాగమే, సుప్రీంకోర్టు కేటాయింపు రద్దు చేసిందని అధికారులు. చూద్దాం దాని గురించి. ఇక తెలంగాణకు జపాన్ దిగ్గజ కంపెనీ మారుబేణి, 600 ఎకరాల్లో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్, ఫ్యూచర్ సిటీల ఏర్పాటు, 1000 కోట్ల పెట్టుబడి. ఫ్యూచర్ సిటీ వచ్చేసింది అప్పుడే, ఫ్యూచర్ సిటీ అయిపోయింది, దాంట్లో పెట్టుబడులు కూడా వచ్చేసినాయి చూడండి. దశల వారీగా 5,000 కోట్లకు పెరిగే అవకాశం, 30,000 మంది ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు, లెటర్ ఆఫ్ ఇంటెంట్పై ఉభయపక్షాల సంతకాలు, తెలంగాణకు స్వాగతం, మారుబేణి ప్రతినిధులతో సీఎం, మెట్రో, మూసి, రేడియల్ రోడ్డుకు సహకరించండి, మెట్రో 2వ దశ విస్తరణకు 11,693 కోట్లు రుణం ఇవ్వండి, జైకా ప్రతినిధులు కోరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని స్పష్టం చేసిన జైకా, సోనీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ బృందం, అత్యాధునిక ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు సీఎం యోచనట. త్వరలో 6,000 మంది సర్వేలతో భూముల మ్యాపింగ్, గ్రామాల్లో రెవెన్యూ అధికారుల నియామకం, దేశానికి రోల్ మోడల్గా భూభారతి అమలు, ఆగస్టు 15 నాటికి భూ సమస్యలకు పరిష్కారం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక సుప్రీంకోర్టుకు ఆ అధికారం అనుక్షిపణలా తయారవుతుంది. ప్రజాస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా ఆర్టికల్ 142 అధికారాలు, రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఎలా నిర్దేశిస్తుంది, ఢిల్లీ హైకోర్టు జడ్జీట్లో దొరికిన నగదుపై దర్యాప్తు ఏమైంది, ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు కాలేదు, జడ్జీలు అతీతమా, చట్టాలు చేసేది వారే, అమలు చేసేది వారే, వారే సూపర్ పార్లమెంట్ అన్నట్టు పరిస్థితి ఉంది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సంచలన వ్యాఖ్యలు.